Hello everyone. నా పేరు చింతకింది విశ్వనాథ్. I'm a certified ethical hacker and I have 14 plus years of experience in this cybersecurity field. So today we are here to go with the cybersecurity topic. So ఈరోజు cybersecurity గురించి మాట్లాడుకుందాము. So we have delivered many courses as well as for police department we have delivered many courses as well as for many corporate trainings also చేసాము. సో రైట్ నౌ ఇక్కడ ఎందుకు వచ్చాను నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడడానికని వచ్చాను. సో ఈరోజు జస్ట్ విల్ గో విత్ సమ్ బేసిక్స్. సో అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, దాంట్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఓకే. సో మనము ఈ పర్టికులర్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఓకే. సో ఇలాంటివన్నీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. సో అండ్ అలాంగ్ విత్ దట్ లాస్ట్లో కొన్ని డెమోస్ కూడా చూపిస్తాను సో దట్ యుల్ గెట్ మోర్ ఎక్సైటెడ్ ఓవర్ దేర్, ఓకే. So let us go for this. So these are some of my media. These are some of my మీడియాలో చెప్పిన వీడియోస్ కావచ్చు, మీరు ఆల్రెడీ ఫాలో అయ్యి ఉంటారు. సో యూ కెన్ జస్ట్ గో త్రూ దట్ పర్టికులర్ వన్. నా గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జస్ట్ గూగుల్కి వెళ్ళేసి విశ్వనాథ్ స్పేస్ ఎథికల్ హ్యాకర్ అని కొడితే యూ విల్ బి గెటింగ్ ఆల్ మై ప్రొఫైల్ ఇన్ ఎ గూగుల్ ఇట్ సెల్ఫ్, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో విత్ ద బేసిక్ ఫస్ట్ థింగ్. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అనేది ఫస్ట్ నేర్చుకున్నాం. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి అని చెప్పేసి. ఐ విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ యూ. సైబర్ సెక్యూరిటీ అనగానే ప్రొటెక్షన్ అని మాట గుర్తొస్తుంది, సెక్యూరిటీ అనగానే, రైట్. సో ఎస్, సైబర్ సెక్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ప్రొటెక్టింగ్ ద డిజిటల్ సిస్టమ్స్ అంటాం. కానీ ఎథికల్ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ రెండు ఒకటి కాదు ఇక్కడ, ఓకే. సైబర్ సెక్యూరిటీ అంటే ఇట్స్ ఏ బాడీ ఆఫ్ టెక్నాలజీస్ అంటాం. అంటే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక డొమైన్, ఓకే. సో లైక్ మనకి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్రోగ్రామింగ్ ఈజ్ అ డొమైన్. అందులో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, లైక్ పైథాన్ నేర్చుకుంటారు, జావా నేర్చుకుంటారు, కొంతమంది పిహెచ్పి నేర్చుకుంటారు, .NET నేర్చుకుంటారు, రైట్. సో ఇవన్నీ దేనికోసం, అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి నేర్చుకుంటాం. సో ప్రోగ్రామింగ్ అనేది ఒక డొమైన్, అందులో చాలా బ్రాంచెస్ ఉన్నాయి మనకి. ఇది కూడా అలాంటిదే. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక డొమైన్. ఈ డొమైన్లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, లైక్ ఎథికల్ హ్యాకింగ్, ఓకే, మాల్వేర్ అనాలిసిస్, సాక్ అనాలిసిస్, దాంతోపాటు బగ్ బౌంటీ అంటే పెనెట్రేషన్ టెస్టింగ్, ఇలా చాలా టైప్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవన్నీ దేనికోసము అంటే ప్రొటెక్షన్ కోసమే, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషలైజేషన్ కోసం. లెట్ మీ టాక్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ సాక్ తీసుకుందాం. సాక్ అనలిస్ట్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే లైక్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అంటాం, అంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటాం. ఒక కంపెనీలో ఒక టార్గెట్ ఎవరైనా ఒక హ్యాకర్ టార్గెట్ చేసి ఒక వైరస్ని కానీ లేదంటే ఏదైనా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే మనకు ఒక అలర్ట్ అనేది వస్తుంది. దట్ కమ్స్ అండర్ సాక్. సపరేట్ ఒక టీమ్ ఉంటుంది, సాక్ టీమ్ అని చెప్పేసి, ఓకే. దీంట్లో బ్లూ టీమ్, రెడ్ టీమ్ అని రెండు ఉంటాయి. సో రెడ్ టీమ్కి వచ్చేసరికి ఏంటి అంటే అటాకింగ్ మోడ్ ఉంటాం, ఓకే. అటాకింగ్ మోడ్ అంటే ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ అటాకింగ్ మోడ్ దెన్ యూ విల్ బీ ఇన్ టు రెడ్ టీమ్, ఓకే. ఇంటర్నల్గానే దే విల్ డూ దిస్ పర్టికులర్ టెస్టింగ్, ఓకే, ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ హ్యాకర్లా. ఇఫ్ యూ గో విత్ ద బ్లూ టీమ్ అంటే డిఫెన్స్ పార్ట్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిఫెన్స్ అంటే సాక్ టీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్, ఓకే. సో లైక్ ప్రొటెక్షన్, ఫైర్ వాల్ టీమ్స్ అని, ఓకే, సాక్ టీమ్స్ అని, ఇలాంటివన్నీ కూడా బ్లూ టీమ్ కిందకి వస్తాయి. ఇవన్నీ డిఫెన్స్ మోడ్ అంటాం, ఓకే. సో ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్లో ఇఫ్ యూ షైన్ అప్ యూ విల్ గెట్ ఎక్స్పర్టైజేషన్ అయినా డిఫరెంట్ టెక్నాలజీస్లో ఉన్నాయి. వెబ్ పెనెట్రేషన్ టెస్టింగ్కి వెళ్తే సో అప్లికేషన్ టెస్టింగ్ అంటాం, ఓకే. సో లైక్ మీరు ఏదైతే వెబ్సైట్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ ఏవైతే మనం డెవలప్ చేస్తున్నామో ఒక డెవలపర్ డెవలప్ చేసిన అప్లికేషన్స్ని టెస్ట్ చేయడం అనేది మన పని ఇక్కడ, ఓకే. సెక్యూరిటీ టెస్టింగ్ అంటాం, ఓకే. సో ఈ సెక్యూరిటీ టెస్టింగ్లో ఏంటి అంటే వెన్ యూ డూ టెస్టింగ్ సో యూ షుడ్ థింక్ లైక్ ఎ హ్యాకర్, ఓకే. ఒక హ్యాకర్ లాగా థింక్ చేసి యూ నీడ్ టు డూ టెస్టింగ్. వన్స్ యూ ఐడెంటిఫై ద వల్నరబిలిటీస్ అంటే వల్నరబిలిటీస్ వచ్చిన తర్వాత యూ నీడ్ టు రిపోర్ట్ ఇట్. నెవర్ మిస్యూజ్ దట్, యూ నీడ్ టు రిపోర్ట్ ఇట్. దట్ ఈస్ అ జాబ్ ఆఫ్ ఎ ఎథికల్ హ్యాకర్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్ అంటాం. సో ఇవన్నీ కూడా ఈ డొమైన్ కిందకే వస్తాయి, సైబర్ సెక్యూరిటీ అనే ఒక డొమైన్ కిందకే వస్తుంది, ఓకే. సో అందుకే దీన్ని ఏమన్నాం బాడీ ఆఫ్ టెక్నాలజీస్ విచ్ ఈస్ యూజ్ టు ప్రొటెక్ట్ ద డిజిటల్ అసెట్స్. డిజిటల్ అసెట్ అనేది ఏదైనా అవ్వచ్చు, ఒక మొబైల్ ఫోన్ అవ్వచ్చు, లేదంటే ఒక సిస్టమ్ అవ్వచ్చు, లేదంటే ఒక వెబ్సైట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక డిజిటల్ అసెట్ని మనం సెక్యూర్ చేసుకునేదాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాం. సో ఇందులో హ్యాకింగ్ అనే టాపిక్ వస్తుంది. ఫస్ట్ థింగ్, ఇది చాలాసార్లు మీరు విని ఉంటారు, అంటే లైక్ వెన్ ఎవర్ యూ గో ఫర్ మీడియా అవ్వచ్చు, లేదంటే రెగ్యులర్గా మనం వినే టాపిక్స్లో అవ్వచ్చు, హ్యాకింగ్ జరిగింది అంటాం, రైట్. సో హ్యాకింగ్ జరిగింది అంటే హ్యాకింగ్ అంటే ఏంటి, నార్మల్గా ఫస్ట్ థింగ్ గెయినింగ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అంటే పర్మిషన్ లేకుండా ఒక పర్సన్ నీకు సంబంధించిన డేటాని చూడగలిగితే లేదంటే యాక్సెస్ చేయగలిగితే దట్ కమ్స్ అండర్ హ్యాకింగ్. అంటే మైట్ బి మొబైల్ డేటా అవ్వచ్చు, మొబైల్ని హ్యాక్ చేసి అందులో ఉన్న డేటా తీసుకోవడం కానీ, లేదంటే ఒక ఈమెయిల్ అడ్రస్లో ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్స్ని క్యాప్చర్ చేయడం కానీ, లేదంటే ఇంకా సిస్టమ్స్లో ఉన్న డేటాని తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేస్తే హ్యాకింగ్ అంటాం. సో దీన్ని ఏమంటాం, ఇల్లీగల్ యాక్టివిటీస్.
ఫస్ట్ థింగ్ దిస్ ఈజ్ ఎ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఓకే, సో మ్యాక్సిమం మీరు చూసే క్రైమ్ ఏదైతే ఉందో సైబర్ క్రైమ్ అదంతా కూడా దీని కిందకే వస్తుంది. ఓకే, సో క్రెడిట్ కార్డ్ హ్యాక్ అయింది, లేదా డబ్బులు మన ఫోన్పే నుంచి డబ్బులు వెళ్ళిపోయాయి, ఓకే, స్కామ్స్ జరుగుతున్నాయి కదా, ఇదంతా కూడా ఈ పర్టికులర్ కేటగిరీ కిందకి వస్తుంది. ఓకే, సో ఇక్కడ రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ హ్యాకర్స్, స్కామర్స్ టూ ఉంటారు. హ్యాకర్స్ ఏంటి అంటే ద మెయిన్ గోల్ ఆఫ్ ఎ హ్యాకర్ ఇస్ టు బ్రేక్ ఇన్ టు ద సెక్యూరిటీ సిస్టమ్. దే విల్ టేక్ ఆఫ్ ద డేటా, దే విల్ మేక్ ఇట్ ఇంటూ పబ్లిక్లో పెట్టేస్తారు. అంటే డార్క్ వెబ్లో ఉన్న డేటా అంతా కూడా అక్కడ పెట్టేస్తారు. స్కామర్స్ ఏం చేస్తారు అంటే ఈ స్కామర్స్ వచ్చిన డేటాని తీసుకొని స్కామ్ చేస్తారు. అంటే మన జనరల్ పీపుల్లో ఇప్పుడు జరిగే స్కామ్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా చేసేది స్కామర్స్ అంటాం. ఓకే, సో అంటే ఫ్రాడ్ చేయడం అనేది స్కామర్స్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ కమ్స్ అండర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఓవర్ హియర్. నౌ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ దాట్ వీఆర్ గోయింగ్ విత్ ఎథికల్ హ్యాకింగ్. ఓకే, సో నేమ్లోనే ఉంది ఎథికల్ అని. అంటే ఎథికల్ అంటే ఏంటి? సంథింగ్ లైక్ గుడ్, అంటే లైక్ ట్రస్ట్ వర్తీ అంటాం. సి ఇఫ్ ఐ టెల్ యూ దట్ యూ షుడ్ బీ ఎథికల్ పర్సన్ అంటాం. అంటే ఏంటి అంటే నీకంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్, కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. సో ఆ ఎథిక్స్ ఫాలో అయ్యి నువ్వు ఒక పని చేస్తున్నావు అంటే గుడ్. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎథికల్ హ్యాకింగ్ అంటే సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. మన ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇస్ అ సెక్యూరిటీ టెస్టింగ్. ఓకే, సో యూ నీడ్ టు టేక్ అ పర్మిషన్ అండ్ యూ నీడ్ టు డూ టెస్టింగ్. ఇది ఫస్ట్ రూల్. పర్మిషన్ లేకుండా మనం ఏది కూడా టచ్ చేయకూడదు. సో క్లయింట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సెకండ్ రూల్ ఏంటి? వన్స్ యూ ఐడెంటిఫై ఏ ఫ్లా కానీ బగ్ కానీ ఇలాంటివి ఏమైనా దొరికినప్పుడు యూ నీడ్ టు రిపోర్ట్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్. ఓకే, ఇఫ్ యూ టెస్టింగ్ ఉన్న వెబ్సైట్ మీద టెస్ట్ చేస్తున్నాం, వెబ్సైట్ పాసిబిలిటీ ఉంది అటాక్ చేయడానికి, దెన్ యూ ఆర్ గోయింగ్ టు రిపోర్ట్ టు ద వెబ్సైట్ డెవలపర్. ఎక్కడ మిస్టేక్ చేశాడు అని చెప్పేసి యూ రైట్ టు రిపోర్ట్ రాసి యూ నీడ్ టు సబ్మిట్ ఇట్. ఇఫ్ యూ ఆర్ టెస్టింగ్ ఆన్ ఏ సిస్టమ్స్, నెట్వర్క్ పెనెట్రేషన్ టెస్టింగ్ చేస్తున్నాం, దెన్ యూ నీడ్ టు రిపోర్ట్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్ లైక్ సిస్టమ్ అడ్మిన్ కానీ, నెట్వర్క్ అడ్మిన్ కానీ, ఫైర్ వాల్ అడ్మినిస్ట్రేటర్ కానీ, ఇలాంటి వాళ్ళకి మనం రిపోర్ట్ చేస్తాం. సో ఇలా మన పని ఏంటి అంటే ఎథికల్ హ్యాకింగ్లో మనం టెస్ట్ చేసి రిపోర్ట్ చేయడం అనేది మన పని. ఓకే, మిస్టేక్స్ని. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. అండ్ నెవర్ డిస్క్లోజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ వితౌట్ పర్మిషన్. అంటే మనం కనుక్కున్న ఏవైతే బగ్స్ ఉన్నాయో అవి ఎప్పుడు కూడా మనం ఆన్లైన్లో డైరెక్ట్గా చెప్పకూడదు, పెట్టకూడదు అంటిల్ యూ గివ్ ఎ పర్మిషన్. అంటే పర్మిషన్ వచ్చేంత వరకు కూడా ఎప్పుడు కూడా మనం ఆన్లైన్లో డిస్క్లోజ్ చేయకూడదు. సో ఇలాంటివి కొన్ని రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. సో అవి ఫాలో అవుతూ మనం చేసే టెస్టింగ్ని పెనెట్రేషన్ టెస్టింగ్ అంటాం. సో దానికన్నా ఏమేంటి ఎథికల్ హ్యాకింగ్. ఓకే, సో నా ఇప్పుడు అర్థమైంది హ్యాకింగ్కి ఎథికల్ హ్యాకింగ్కి డిఫరెన్స్ అనేది మీకు అర్థమై ఉంటుంది, రైట్? సో నా హియర్ ఈజ్ అ వన్, ఇది లీగలా ఇల్లీగలా ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. హ్యాకింగ్ అంటే లీగలా ఇల్లీగలా అని చెప్పేసి, రైట్? సో ఇఫ్ యూ ఆస్క్ నాన్ టెక్నికల్ పీపుల్ని అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, హే నేను హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, సైబర్ సెక్యూరిటీలో హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే చాలామంది ఒక అజెప్షన్లో ఉన్నారు. ఏంటంటే నాన్ టెక్నికల్ పీపుల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎల్డర్ జనరేషన్ అవ్వచ్చు, నాన్ టెక్నికల్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళు మీడియాలో చూసి లైక్ హ్యాకింగ్ అనేది ఇల్లీగల్, దాంట్లోకి వెళ్ళకు, ఎందుకు అందులోకి వెళ్తున్నావు, ఓకే, ఇలాంటి వర్డ్స్ వస్తాయి. ఓకే, ఇల్లీగల్ అని చెప్పేసి. ఎందుకంటే వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్ అజెప్షన్, అంటే వాళ్ళు చూసిన పర్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని అజెప్షన్ చేసుకొని ఓకే ఇట్స్ ఇల్లీగల్ అని చెప్తున్నాం. అదే ఇదే క్వశ్చన్ ఇఫ్ యూ ఆస్క్ ఎ టెక్నికల్ పీపుల్ అంటే లైక్ మీ సిబ్లింగ్స్ని అడగొచ్చు, లేదంటే టెక్నికల్గా వర్క్ చేస్తున్న వాళ్ళని అడగొచ్చు, నేను ఇట్లా సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకుంటున్నాను, హ్యాకింగ్లో నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే దే విల్ టెల్ యూ దట్ గుడ్ కెరియర్ ఉంది అని చెప్తారు. కెరియర్ బాగా ఉంది, యూ కెన్ గో అండ్ యూ కెన్ లెర్న్ అని చెప్తాం. అంటే ఇక్కడ టూ అజెప్షన్స్ వస్తున్నాయి, లీగలా ఇల్లీగలా. సో చాలామంది గెట్ కన్ఫ్యూజ్డ్ ఓవర్ హియర్. సో రిమెంబర్, ఇక్కడ ఎప్పుడైనా సరే టెక్నాలజీ ఈజ్ నెవర్ ఇల్లీగల్. ఓకే, టెక్నాలజీ ఈజ్ నెవర్ ఇల్లీగల్. The person who works on the technology will decide whether you are using it for good or bad. అంటే టెక్నాలజీ ఎప్పుడు కూడా ఇల్లీగల్ అవ్వదు ఇక్కడ. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ టేక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే తీసుకుందాం, ఇట్ ఈస్ గుడ్. ఎందుకు? ఫర్ ఆటోమేషన్, ప్రొడక్టివిటీ ఈజ్ గుడ్, పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్. ఇన్స్టెడ్ ఆఫ్ 10 members ప్లేస్లో 2 members ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు డూ వర్క్, రైట్? బట్ అదే దాన్ని ఇల్లీగల్గా కూడా యూజ్ చేస్తున్నాం. ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ యూ హర్డ్ అబౌట్ దిస్ లైక్ డీప్ ఫేక్ ఏఐస్ విని ఉంటారు. అంటే ఒక ఫోటో ఉంటే మార్ఫ్ చేయొచ్చు ఈజీగా, రైట్? పాసిబిలిటీస్, వాయిస్ చేంజర్స్ ఉన్నాయి, క్లోనర్స్ ఉన్నాయి. సో ఇలా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఓకే, అందుకని చెప్పి టెక్నాలజీని బ్యాన్ చేస్తారా అంటే నో. ఓకే, దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం కావాలి? సెక్యూరిటీ కావాలి. అదే మనం ప్రొవైడ్ చేసేది. ఓకే, సి ఈవెన్ ఇఫ్ యూ టేక్ హ్యాకింగ్ కూడా తీసుకుంటే, ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ ఎ గుడ్ పర్పస్ దెన్ ఇట్ బికమ్స్ ఎ లీగల్. ఓకే, ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ ఎ బ్యాడ్ పర్పస్ ఇట్ బికమ్స్ ఎ ఇల్లీగల్. ఓకే, సో బట్ మనం ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ సైబర్ సెక్యూరిటీ నేర్చుకునే వాళ్ళు, అనుకోవాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా గుడ్ కెరియర్ పర్పస్కి మాత్రమే నేర్చుకోండి. ఓకే,
సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. ఓకే, సో అందుకే టెక్నాలజీ ఈజ్ నెవర్ ఇల్లీగల్. ద పర్సన్ హూ వర్క్స్ ఆన్ ద టెక్నాలజీ విల్ డిసైడ్ వెదర్ హీ ఈజ్ యూజింగ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పేసి. ఓకే, అండ్ దెన్ దిస్ ఈజ్ వాట్ ద లైఫ్ సైకిల్ అంటాం దీన్ని. ఈ లైఫ్ సైకిల్ అంటే ఏంటి సైబర్ సెక్యూరిటీలో అంటే, ఒక అటాక్ చేయాలి ఒక హ్యాకర్ అంటే ఈ లైఫ్ సైకిల్ని ఫాలో అవుతాడు. ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫుట్ ప్రింటింగ్ అంటున్నాం అంటే ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అబౌట్ ఎ టార్గెట్. ఒక టార్గెట్ తీసుకుంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు హ్యాకర్. లైక్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి సంబంధించిన అకౌంట్ని హ్యాక్ చేయాలి అంటే ఏం చేస్తాడు? ఫస్ట్ థింగ్ హీ విల్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇలాంటివన్నీ కూడా గ్యాదర్ చేస్తాడు. ఇదంతా ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే సింపుల్, సోషల్ మీడియా. ఎందుకంటే మనమే ఇస్తున్నాం అక్కడ, రైట్? సో సోషల్ మీడియాలో దొరికేస్తుంది. సో అందుకే చాలాసార్లు చెప్పేది ఏంటి అంటే సోషల్ మీడియాలో మన పర్సనల్కి సంబంధించిన కంటెంట్ ఏది కూడా పెట్టకూడదు ఎక్కువ మటుకి అని చెప్పేసి. ఓకే, ఎందుకంటే చాలా ఈజీ వే చెప్పాలి అంటే చాలామంది పాస్వర్డ్లు ఏం పెట్టుకుని ఉంటారు, మేబీ ఫోన్ నెంబర్స్ పెట్టుకుని ఉండొచ్చు, లేదంటే మీ షార్ట్ నేమ్ విత్ యువర్ డేట్ ఆఫ్ ఇయర్ పెట్టుకుని ఉండొచ్చు, లేదు అంటే మీకు పర్సనల్కి సంబంధించిన ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకొని ఉండొచ్చు పర్సనల్ లైఫ్కి సంబంధించి ఇలాంటివి. లేదు అవి కూడా రావట్లేదు అంటే దే విల్ గో టు ఫర్గాట్ పాస్వర్డ్ దే విల్ గెట్ సెక్యూరిటీ క్వశ్చన్స్. సెక్యూరిటీ క్వశ్చన్స్లో ఏముంటాయి మీకు నార్మల్గా? సో వాట్ ఈజ్ యువర్ పెట్ నేమ్, వేర్ యూ హ్యావ్ బోర్న్, వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్, ఇలాంటి చాలా వాటికి ఇలాంటి సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? సో ఇలాంటివి ఈజీగా ఫుట్ ప్రింటింగ్లో దొరికేస్తుంది. అందుకే 90% ఆఫ్ సక్సెస్ రేట్ అనేది ఫుట్ ప్రింటింగ్లో జరిగేస్తుంది. ఓకే, సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎప్పుడు మన డేటాని పబ్లిక్లో పెట్టకూడదు. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి స్కానింగ్ అంటున్నాం. ఈ స్కానింగ్లో ఏం చేస్తున్నాము అంటే హ్యాకర్ ఏం చేస్తాడు అంటే దే విల్ స్కాన్ టార్గెట్ని స్కాన్ చేస్తారు. అంటే మీ వీక్నెస్ ఎక్కడ? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ మూవీస్ అనుకుందాం. సో చాలామంది ఏం చేస్తారు, మూవీ రూల్స్ కోసం కానీ లేదంటే ఏదైనా ఇంకా మీకు పర్టికులర్గా ఏదైనా ఒకటి ఇంట్రెస్టెడ్ ఉంది అంటే ఒక కోర్స్ మీద ఇంట్రెస్టెడ్ ఉంది అంటే దాని మీద లింక్స్ పంపించడం అంటే మన వీక్నెస్ని ఫైండ్ అవుట్ చేసేదాన్ని స్కానింగ్ అంటాం ఇక్కడ. ఓకే, తర్వాత గెయినింగ్ యాక్సెస్ అంటున్నాం. సో అటాక్ చేస్తాడు, ఇక్కడ లాంచింగ్ ఆఫ్ అటాక్స్ వస్తాయి. సో లాంచింగ్ ఆఫ్ అటాక్స్ అంటే ఏంటి అంటే సంథింగ్ లైక్ దే విల్ డూ సమ్ మాల్వేర్ యాక్టివిటీ, లేదంటే ఒక లింక్ పంపించి మీతో క్లిక్ చేయించడం కానీ లేదంటే ఒక అప్లికేషన్ ఇచ్చి మీతో ఇన్స్టాల్ చేయించడం కానీ. సో మీ వీక్నెస్ని బట్టి ఇక్కడ అటాక్ అనేది జరుగుతుంది. దట్ కమ్స్ అండర్ గెయినింగ్ యాక్సెస్. వన్స్ దే గెయిన్ యాక్సెస్ సో దే విల్ గో టు ద మెయింటైనింగ్ యాక్సెస్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తం ఇక్కడ జరుగుతాయి. లైక్ డేటా డిలీషన్ అవ్వచ్చు, డేటా స్టీలింగ్ అవ్వచ్చు, డేటా కరప్షన్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇందులో జరుగుతాయి. దెన్ వన్స్ దే డన్ విత్ దే వర్క్ క్లియర్ ద లాక్స్ అంటే ఎక్కడ ప్రూఫ్ ఉండకూడదు కదా, ఎవిడెన్సెస్. సో వాట్ దే గోయింగ్ టు డు దే విల్ ఎరైజ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ఏ అటాక్. దట్ కమ్స్ అండర్ క్లియరింగ్ ద లాక్స్. ఇది లైఫ్ సైకిల్ అంటాం. ఒక హ్యాకింగ్ చేసే లైఫ్ సైకిల్ ఏంటి అంటే ఇదే ఫస్ట్ థింగ్. ఓకే, సో ఫోన్ నెంబర్ ఉన్నంత మాత్రాన హ్యాక్ అవుతుందా అంటే హ్యాక్ అవ్వదు. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ ఫోన్ నెంబర్ ఉంది, ఈమెయిల్ అడ్రస్ ఉంది, నాకు వాట్సాప్ వస్తుందా అంటే నో, రాదు. సో ఇదంతా ప్రాసెస్ చేస్తారు, రిమెంబర్ దట్. ఓకే, దిస్ ఈజ్ వాట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో ఇది జస్ట్ బేసిక్స్ కోసం చెప్పాను. ఓకే, నౌ లెట్ us గో ఫర్ సమ్ క్వశ్చన్స్ ఓవర్ హియర్. చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ఇక్కడ. సార్ వాట్ ఈస్ ద జాబ్ మార్కెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ? ఫ్యూచర్లో జాబ్ మార్కెట్ ఉందా సార్ అంటే ఎస్, దెర్ ఇస్ అ హ్యూజ్ జాబ్ మార్కెట్ వెన్ యూ కంపేర్ విత్ అదర్ టెక్నాలజీస్. సైబర్ సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే సి ఎవ్రీ టెక్నాలజీ రిక్వైర్స్ అ సెక్యూరిటీ పార్ట్. ఇఫ్ యూ డెవలప్ అప్లికేషన్ రిక్వైర్ ఎ సెక్యూరిటీ. ఓకే, సో కంపల్సరీగా ప్రతి స్టార్టప్ లెవెల్ కంపెనీలో కూడా మనకి జాబ్స్ అనేవి ఉన్నాయి. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ స్కిల్స్. మీకు స్కిల్స్, నాలెడ్జ్, సర్టిఫికేషన్స్ ఉన్నాయి అంటే మోర్ దెన్ ఇనఫ్ వేర్ యూ కెన్ గెట్ మోర్ జాబ్స్. ఓకే, సో దట్ ఈస్ ద జాబ్ మార్కెట్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్. ఓకే, సెకండ్ వన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరమా సార్ ఈ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి అంటే సో నాట్ ఎ మ్యాండేటరీ. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఆప్షన్, ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ నాలెడ్జ్ ఆన్ ప్రోగ్రామింగ్ దట్ విల్ బి యాడ్ అన్ అడ్వాంటేజ్. బట్ ప్రోగ్రామింగ్ అనేది పెద్దగా అవసరం పడాలి. ఎందుకు అని ఒక డౌట్ రావచ్చు. అంటే ఫస్ట్ థింగ్ వీఆర్ నాట్ ఎ డెవలపర్స్ హియర్స్ టు డెవలప్. ఎప్పుడైనా సరే డెవలపర్ జాబ్ ఏంటి అంటే డెవలప్ చేయడం, ప్రోగ్రామ్ రాయడం. మన జాబ్ ఏంటి అంటే డెవలప్ చేసి ఉన్న దాన్ని టెస్ట్ చేయడం. సో బేసిక్ నాలెడ్జ్ ఉంటే దాట్స్ మోర్ దెన్ ఇనఫ్. లైక్ ఇఫ్ యూ ఆర్ టెస్టింగ్ ఆన్ అ వెబ్సైట్స్ యూ షుడ్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ HTML, PHP, డేటాబేస్ అలాంటివి. ఓకే, సో ఇఫ్ యూ గో విత్ దట్ ప్రోగ్రామింగ్ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ బట్ ఇఫ్ యూ హ్యావ్ అడిషనల్. ఓకే, గుడ్. దెన్ విల్ AI రిప్లేస్ ద సైబర్ సెక్యూరిటీ? అదర్ ఫీల్డ్స్లో చాలా ప్లేసెస్లో AI రిప్లేస్ అవుతుంది సార్. సో లైక్ ప్రోగ్రామర్లో అవ్వచ్చు, లేదంటే డెవలప్మెంట్లో అవ్వచ్చు, లేదంటే ఇంకా గ్రాఫికల్ డిజైనింగ్లో అవ్వచ్చు. ప్రతి దగ్గర AI వచ్చేసింది. సో చాలా వాటికి జాబ్స్ పోతున్నాయి. మరి ఇది సైబర్ సెక్యూరిటీకి ఎఫెక్ట్ అవుతుందా అంటే నో. చాలా వాటికి
ఎందుకంటే లెట్ మీ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రీసెంట్గా ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళా. ఓకే, సో ఒక టెక్నికల్ డిస్కషన్ కోసం. సో వాళ్ళు చేస్తున్నది అక్కడ ఏంటి అంటే ఒక బాట్ని డెవలప్ చేస్తున్నారు, ఒక చిన్న బాట్ తయారు చేస్తున్నారు విత్ ఏఐ, ఒక హాస్పిటలైజేషన్ కోసం. ఓకే, సో వాళ్ళు చేసేది ఏంటంటే దే విల్ ఫీడ్ ఆల్ ద డేటా టు దట్ పర్టికులర్ బాట్. ఆ బాట్కి ఏంటి అంటే సబ్స్క్రిప్షన్ పెడతారు, ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఆర్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ పెడతారు. నా స్మాల్ థింగ్స్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఎలా అంటే నీకు ఫీవర్ వచ్చింది, ఏం చేస్తావు, బాట్ ఓపెన్ చేసి యూ లాస్ట్ ఫర్ ద ట్యాబ్లెట్. ఓకే, నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, నాకు ఈ ట్యాబ్లెట్ కావాలి. ఫస్ట్ ఏం చేస్తుంది, ఫస్ట్ మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంది, యువర్ నేమ్, యువర్ జెండర్, యువర్ ఏజ్, ఇంకేదైనా ప్రీవియస్ మెడికేషన్స్ నువ్వు తీసుకొని ఉంటే దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్స్ కానీ అవన్నీ తీసుకొని ఇట్ విల్ అనలైజ్ దాట్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ప్రిస్క్రిప్షన్ ఫర్ అస్. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ప్లానింగ్ యాక్చువల్లీ. ఇది నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఇంక ఇదే. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఇఫ్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ, బాట్ అనేది కూడా ఒక చిన్న టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్, రైట్, వేర్ ఇట్ హ్యాస్ టు బి డిప్లాయిడ్. సో పాసిబిలిటీ ఉంది దాన్ని కూడా హ్యాక్ చేయడానికి, రైట్. ఇఫ్ దే చేంజ్ ఎ కోడ్ ఆర్ సంథింగ్ ఇన్ దట్ ట్యాంపర్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ఏ ఫీవర్ ట్యాబ్లెట్ అడిగితే క్యాన్సర్ ట్యాబ్లెట్ ఇస్తే వాట్ హ్యాపెన్స్, పాసిబిలిటీ ఇస్ దర్. సో దానికి సెక్యూర్ చేయడం కూడా మన బాధ్యతే. అంటే ఏఐకి కూడా సెక్యూరిటీ అవసరం. సో అందుకే ఏఐ ఈజ్ నాట్ రిప్లేసింగ్ సైబర్ సెక్యూరిటీ, ఏఐ రిక్వైర్స్ అ సైబర్ సెక్యూరిటీ, రిమెంబర్. ఓకే, సో నాట్ ఓన్లీ ఏఐ, ఎనీథింగ్. ఓకే, సో దట్ ఈస్ అ వన్ థింగ్. అండ్ వేర్ కెన్ ఐ ఫైండ్ ద జాబ్స్ ఎక్కడున్నాయి సార్ మాకు అంటే, చాలా మంది గూగుల్కి వెళ్ళి కొడతారు ఎథికల్ హ్యాకర్ జాబ్స్ అని. ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే ఎథికల్ హ్యాకర్ జాబ్స్ అని కొడతారు. సో అసలు డెసిగ్నేషనే లేదు, ఎథికల్ హ్యాకర్ అని ఒక డెసిగ్నేషన్ లేదు. దాని ప్లేస్లో చాలా డెసిగ్నేషన్స్ ఉన్నాయి. పెనెట్రేషన్ టెస్టింగ్ అని, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అని, మాల్వేర్ అనాలిసిస్ అని, ఇలాంటి టైప్ ఆఫ్ డెసిగ్నేషన్స్ ఉంటాయి. సో మీరు కొట్టే ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో అవి డెసిగ్నేషన్స్లో లేవు కాబట్టి మీకు చూపించదు. సో మీరు వెతకాల్సింది ఏంటి అంటే కరెక్ట్ డెసిగ్నేషన్ తెలుసుకుంటే యూ కెన్ ఫైండ్ ఎ జాబ్స్ చాలా వాటికి. అండ్ దెర్ ఇస్ ఎ సపరేట్ జాబ్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. సో వాటిలో కూడా మీరు వెతుకోవచ్చు. నాట్ ఓన్లీ నౌకరీ, మానిస్టర్ ఇది ఒకటే కాదు, చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. సో యూ కెన్ గో విత్ దాట్. నెక్స్ట్ వన్, సార్ ఆర్ ఫ్రెషర్స్ ఎలిజిబులా కాదా ఈ జాబ్స్కి? చాలా మందికి సార్ ఫ్రెషర్స్కి జాబ్స్ లేవంట, ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్కే ఉన్నాయి అంటే నో, ఫ్రెషర్స్కి కూడా జాబ్స్ ఉన్నాయి. బట్ నా సజెషన్ ఏంటి అంటే డోంట్ అప్లై ఫర్ ఎంఎన్సీస్ డైరెక్ట్లీ. ఓకే, ఎంఎన్సీ పీపుల్ కావాల్సింది కంపల్సరీ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎట్ ఎనీ కాస్ట్, రైట్. సో ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్, యు ఆర్ లెర్నింగ్, మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ స్టార్టప్ లెవెల్ కంపెనీస్కి వెళ్ళండి. ఓకే, బికాస్ you can learn more in a startup level. You have a freedom where you can learn many things. R&D చేయొచ్చు, research and developments. Okay, so you can learn many things over there. Once you get enough experience, then you apply for a MNC company. Okay, that you can do it. Next one, sir, ఎన్ని సర్టిఫికేషన్స్ చేయాలి? సర్టిఫికేషన్ ఉందా దీనికి ఏమైనా సైబర్ సెక్యూరిటీ అంటే? ఎస్, సిఈహెచ్, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అనే ఒక సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి, లైక్ ఈసీఎస్ఏ అని, సిఐఎస్ఎస్పి అని, ఓకే, ఓఎస్సిపి అని, ఇలా చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో బట్ ద మ్యాండేటరీ సర్టిఫికేట్ ఏంటి ఒక జాబ్కి అప్లై చేయాలంటే సిఈహెచ్, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. సో ఆ సర్టిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు రెడ్ టీమింగ్, బ్లూ టీమింగ్. ఓకే, సో రెడ్ టీమింగ్ అంటే ఏంటి? ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ అటాకింగ్ మోడ్ దెన్ యూ విల్ బీ ఇంటూ రెడ్ టీమింగ్. ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ డిఫెన్స్ మోడ్ దెన్ యూ విల్ బీ ఇంటూ బ్లూ టీమింగ్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్స్, మోస్ట్గా వచ్చే క్వశ్చన్స్ తీసుకొని నేను చెప్తున్నాను ఇక్కడ. ఓకే, రెగ్యులర్గా నాకు వచ్చే కామెంట్స్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, అవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. So this is what a basic thing which I explained about a cyber security. Now let us see some small demo చూపిస్తాను ఇక్కడ. ఓకే, సో let me show you a small demo over here. చాలా మందికి ఫిషింగ్ అటాక్స్ అంటే ఈమెయిల్ అడ్రసెస్ హ్యాక్ అవ్వడము, ఫేస్బుక్ హ్యాక్ అవ్వడము, ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కదా. సో ఇది ఎలా జరుగుతుంది సార్ అంటే, మీకు తెలిసి కానీ తెలియక కానీ ఏదో ఒక లింక్ వస్తుంది మీకు, మీరు క్లిక్ చేసి మీరు ఎప్పుడైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో దట్ ఈస్ గోయింగ్ టు బి క్యాప్చర్డ్. దాన్నే ఫిషింగ్ అటాక్ అంటాం. అంటే సో ఒక లింక్ పంపించి మన డీటెయిల్స్ని క్యాప్చర్ చేయడం అనేది వీళ్ళ పని. ఓకే, సో ఇది ఒక ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చూపిస్తున్నాను. ఓకే, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ టు అండర్స్టాండ్ అబౌట్ హౌ అటాక్ వర్క్స్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ యూ నీడ్ టు నో హౌ అటాక్ వర్క్స్. అంతే కదా, అటాక్ ఎలా చేస్తున్నారో తెలిస్తే యూ కెన్ సెక్యూర్ ఇట్. దట్స్ వై వీఆర్ షోయింగ్ ద లైవ్ డెమో ఇక్కడ. ఓకే, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. నౌ సీ ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ అ వెబ్సైట్ and here I am not clicking on a links మీద కూడా క్లిక్ చేయట్లేదు. జస్ట్ ఐ విల్ టైప్ www.fb.com. ఓకే, fb.com అని టైప్ చేస్తున్నాను ఇక్కడ, లింక్ కూడా క్లిక్ చేయట్లేదు. ఓకే, వెన్ ఐ ప్రెస్ ఎంటర్, సీ వాట్ హ్యాపన్స్, ఇట్ ఈస్ ఓపెనింగ్ ఫేస్బుక్. FB ఓపెన్ చేశాను కాబట్టి ఫేస్బుక్ వచ్చిందని మీరు అనుకుంటారు, రైట్, బట్ ఇట్స్ అ ఫేక్ పేజ్. whenever you enter any details here, for example I am entering some details over here, see Vishwanath,
password. I'm just entering some password. Some password enter చేస్తాను. When I click on login, see what happens here. లాగిన్ క్లిక్ చేశాను, ఏమైంది, మళ్ళీ అడుగుతుంది ఫైండ్ యువర్ అకౌంట్ అని. అంటే మనం మామూలుగా యాజ్ పర్ హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏమనుకుంటాము, ఓకే మైట్ బి నేను రాంగ్ పాస్వర్డ్ కొట్టినట్టున్నాను, అందుకే మళ్ళీ ఇక్కడ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఏదో అడుగుతుంది అని చెప్పేసి, రైట్. సో బట్ ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ క్యాప్చర్ అయిపోయింది, యూజర్ అండ్ పాస్వర్డ్స్ ఆల్రెడీ క్యాప్చర్ అయిపోయాయి ఇక్కడ. సో లెట్ మీ షో యూ దట్ యూజర్ అండ్ పాస్వర్డ్స్ క్యాప్చర్ అయిన యూజర్ అండ్ పాస్వర్డ్ అనేది ఐ విల్ షో యూ నౌ. సి కనిపిస్తున్నాయా, విశ్వనాథ్ అండ్ హ్యాకర్ 2 ఇది పాస్వర్డ్. సో దిస్ ఈస్ కాల్డ్ ఫిషింగ్ అటాక్స్ అంటాం. ఇది అడ్వాన్స్ లెవెల్, అంటే లింక్స్ పంపించకుండానే టైప్ చేసినా కూడా www.fb.com అని టైప్ చేసినా కూడా ఇట్ విల్ గో టు ద ఫేక్ వెబ్సైట్, నాట్ అ ఒరిజినల్ వెబ్సైట్, రిమెంబర్. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఫిషింగ్ అటాక్ అని చెప్పి పిలుస్తాం దీన్ని. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్, ఓకే. ఎందుకంటే ఇవి జనరల్గా మీకు జరిగే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, ఓకే. జనరల్గా మనకి ఏదైనా అటాక్ జరిగిందంటే వీటి మీదే జరుగుతాయి కాబట్టి, ఓకే. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొబైల్ ఫోన్స్ ఉంటాయి, రైట్. సో మొబైల్ ఫోన్స్కి మీకు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, లైక్ ఉగాది వచ్చింది, రంజాన్ వచ్చింది, ఇలా ఇంకా చాలా వచ్చాయి కదా. ఫెస్టివల్ సీజన్స్లో కొన్ని లింక్స్ వస్తూ ఉంటాయి మనకి, లేదంటే ఇప్పుడు చాట్ జీపీటీ వస్తుంది కాబట్టి చాట్ జీపీటీ మీద కూడా కొన్ని లింక్స్ పంపిస్తున్నారు, అంటే టెలిగ్రామ్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్లలో కావచ్చు. సో అలాంటిదే ఒక చిన్న లింక్ జనరేట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్, అండ్ హియర్ ఇఫ్ ఐ ఓపెన్ దట్ లింక్, సీ వాట్ హ్యాపెన్స్ హియర్. ఇది మొబైల్ని అటాక్ చేయడానికి ఒక టెక్నిక్ ఇది, ఓకే. సీ నౌ అండ్ జస్ట్ ఓపెనింగ్ ఎ లింక్ హియర్. సో ఇక్కడ ఒక లింక్ వచ్చింది నాకు, సో ఆ లింక్ అనేది ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో వెన్ ఐ ఓపెన్ దిస్ లింక్, వి గాట్ డీటెయిల్స్ హియర్, వచ్చిందా. సో ఇక్కడ అలౌ చేశాను. సో ఇక్కడ అలౌ చేసినప్పుడు ఇక్కడ ఏం అవ్వట్లేదు, నార్మల్ ఇది ఐఫోన్, ఓకే. సో కెమెరా ఓపెన్ అయిందా, ఓపెన్ అవ్వలేదు, ఓకే. బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్యాప్చర్ దట్ పర్టిక్యులర్ ఫోటోగ్రాఫ్స్. సో అలాంగ్ విత్ దట్ ఇక్కడ ఏమేమి వచ్చింది డేటా, యూ కెన్ సీ దట్. సో ఇక్కడ నేను డేటా చూపిస్తే యూ కెన్ సీ ఐఫోన్ అని కూడా చూపిస్తుంది ఇక్కడ. ఎక్కడి నుంచి ఓపెన్ చేశాను, సో హియర్ యూ కెన్ సీ ఐఫోన్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాను, ఓకే, ఏ మొజిలా ఫైర్ ఫాక్స్ యూజ్ చేశాను, సో ప్లాట్ఫామ్ ఐఫోన్, అండ్ అలాంగ్ విత్ దట్ టైమ్ అండ్ డేట్ అండ్ CPU ఎవ్రీథింగ్, అండ్ అలాంగ్ విత్ ద IP అడ్రస్ కూడా వచ్చింది ఇక్కడ, డివైస్ ఇన్ఫర్మేషన్తో పాటు IP అడ్రస్ వచ్చింది. అండ్ అలాంగ్ విత్ దట్ హియర్ యూ గాట్ మ్యాప్, లొకేషన్ కూడా వచ్చింది, అంటే ప్రజెంట్ నేను ఇక్కడ ఎక్కడున్నాను అనేది కూడా లొకేషన్ వచ్చింది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్, ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ దిస్, ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది మనకి ఇప్పుడు. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ బ్రౌజర్, okay, and I'm pasting that here. Now see what happens. Enter. So right now where I am, exact location here, present location. So this is what happens. అంటే ఒక లింక్ క్లిక్ చేయడం వల్ల మన లొకేషన్, మన ఫోటోగ్రాఫ్స్, మన డివైస్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ హ్యాకర్స్కి వెళ్ళిపోతుంది. సో అందుకే అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేయకూడదు అని చెప్పేది దీనికోసమే, ఓకే. సో ఎప్పుడైనా సరే అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేశాము అంటే మాత్రం you will get this type of attacks, possibilities ఉన్నాయి కొన్ని. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, డోంట్ గెట్ ఇన్ అ ట్రాప్ ఆఫ్ దీస్ థింగ్స్, ఓకే. సో చాలాసార్లు మీకు జియో రీఛార్జ్ ఫ్రీ వస్తుంది, లేదంటే ఈ బటన్ క్లిక్ చేసి ఇది ఒక సర్వే ఫిల్ చేస్తే మీకు మనీ వస్తున్నాయి అంటే ఎప్పుడు కూడా క్లిక్ చేయకండి, రిమెంబర్ దట్, ఓకే. సో ఇలాంటివి చాలా అటాక్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే అవేర్నెస్ కోసం చూపిస్తున్నాం, ఓకే. అండ్ సార్ మరి ఈ కోర్సులోకి మేము ఎన్రోల్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కెరియర్ ఇందులో చూస్ చేసుకోవాలి అంటే ఎలా అంటే చాలా కోర్సెస్ ఉన్నాయి. సో యూ కెన్ ఎన్రోల్ ఫర్ దాట్, ఓకే. కెరియర్ మాత్రం చాలా బాగుంటుంది వేరే వాటితో కంపేర్ చేస్తాం, ఓకే. సో థ్యాంక్ యూ.